నిన్న సాయంత్రం తలుపుల పోలీస్ స్టేషన్కి గరికిపల్లి నుంచి గంగాధర్ చంద్రకళ ఇద్దరు కూడా తల్లిదండ్రులు వాళ్ళు కొడుకు హర్షవర్ధన్ మిస్ అయినట్టు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనం దాని మేరకు 67/25 మిస్సింగ్ కేసు మనం ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తూ టీమ్స్ ఫామ్ చేసాము. టీమ్ ఫామ్ చేసినప్పుడు మనకి ఎలాంటి క్లూస్ దొరకట్లేదు. వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన క్లూస్ ప్రకారం వాళ్ళు హర్షవర్ధన్కి మామ అవుతారు, అంటే వీళ్ళకి బావమరిది వరుస అవుతారు. వాళ్ళ పేరు ప్రసాద్, తమ్మకుట్టక ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళే ఇలాగా లాస్ట్ ఒక 1 మంత్గా వెంట పడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈవెన్ నైట్ అన్నీ కూడా మనకి సెపరేట్ టీమ్స్ ఫామ్ చేయడము, వెతకడం బేస్ చేసుకుని దాదాపు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మన అన్ఫార్చునేట్లీ హర్షవర్ధన్ బాడీ మనకి ఎన్పి కుంటా లిమిట్స్లో మరికొమ్మడిని జోకుల రోడ్ మధ్యలో మనకి బాడీ దొరికింది. అంటే మనకి రోడ్డు నుంచి దాదాపు ఒక 150 to 200 మీటర్స్ లోపలికి బుషెస్ మధ్యలో మనకి హర్షవర్ధన్ చిన్నపిల్లల బాడీ దొరికింది. అది పేరెంట్స్కి చెప్పడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ రావడం మేరకు ఆ బాడీని మనం ఆ సీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎఫ్ఎస్ఎల్ టీంని కూడా పిలిపించి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది. దీనిట్లో మనకి వాళ్ళు తండ్రి తల్లి ఇద్దరు చెప్తున్నది ప్రకారం, అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో వాళ్ళ అబ్బాయి ఎక్కడ అంగన్వాడీ స్కూల్ వెళ్తున్నారో అంగన్వాడీ స్కూల్లో ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. దాంట్లో ప్రసాద్ అనే వ్యక్తి గత 2 నెలలుగా కూడా అబ్బాయిని ఫాలో చేస్తున్నట్టు, అంటే కంటిన్యూస్గా వెళ్ళి కలవడము, అంటే దాంట్లో ఈ వ్యక్తి ఎవరు ప్రసాద్ మన ఎవరిని సస్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళు మూర్తిపల్లి కదిరి టౌన్ చెందిన వ్యక్తి. వాళ్ళు రెగ్యులర్గా ఈ గరికిపల్లికి వెళ్ళడము, అక్కడే టైం స్పెండ్ చేయడం అనేది మనకు జరుగుతుంది. దీని వెనక ఏముందని కొన్ని ఎంక్వైరీ తండ్రిని అడుగుతున్నప్పుడు, గంగాధర్ని అడుగుతున్నప్పుడు, ఎవరు హర్షవర్ధన్ అబ్బాయి చిన్నపిల్లలు చనిపోయారో వాళ్ళు తండ్రిని అడుగుతున్నప్పుడు ఎందుకు ఈ ప్రసాద్ లాగా తిరుగుతున్నట్టు అడుగుతున్నప్పుడు ప్రసాద్ వాళ్ళు కొడుకుకు కూడా బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు, దానికి గంగాధర్ దగ్గర ఫినాన్షియల్ సపోర్ట్ అడిగినట్టు, దానికి మనం ఉన్న వరకు సపోర్ట్ చేశాను, దాని తర్వాత చేయలేకపోయాము, అది కూడా కారణాలుగా ఉన్నట్టు మనకి వాళ్ళు గంగాధర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈవెన్ చంద్రకళ కూడా 11:30 వరకు కూడా అబ్బాయి ఆడుకుంటున్నారు. తర్వాత 12 గంటల అప్పుడు మన ఎవరు ఈ ప్రసాద్ ఉన్నారో వాళ్ళు కూడా కరికపల్లిలే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. తర్వాత ప్రసాద్ అనే వ్యక్తి నేను మళ్ళీ మూర్తిపల్లికి వచ్చేస్తున్నానని చెప్పి బయలుదేరడము, తర్వాత అబ్బాయి కూడా 12:30 నుంచి కనిపించకపోవడం అనేది మనం వాళ్ళ సస్పెక్ట్ని స్ట్రాంగ్గా సస్పెక్ట్ చేయడానికైనా కారణాలుగా అనుకుంటున్నాము. ఈ సస్పెక్ట్ ఎవరు ప్రసాద్ ఉన్నారో వాళ్ళని కూడా మేము త్వరగా పట్టుకుంటాము. సో దీంట్లో ఏంటంటే ఈవెన్ వాళ్ళ పేరెంట్స్కి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పిల్లల్ని ఈవెన్ అంగన్వాడీ స్కూల్స్కి కూడా ఎవరు తెలియని వ్యక్తి వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళడము, లేకపోతే ఇంట్లో బయటకు ఆడుకుంటున్నారని చెప్పి అంటే అనుకుని ఉండడం కాకుండా కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ఈ కేసు ఈ సస్పెక్ట్ ఎవరున్నారో వాళ్ళని కూడా మ్యాక్సిమం ఈరోజు లోపలికి మనం అదుపులో తీసుకుంటాము. ఇది పర్టికులర్ మర్డర్, ఇప్పుడు మిస్సింగ్ కేసుని మనం ఆల్టర్ చేస్తున్నాం, మర్డర్ కిందకి ఆల్టర్ చేస్తున్నాము. సో దీంట్లో స్ట్రాంగులేషన్ కనిపిస్తుంది, గొంతుని పిసికేసి చంపేసినట్టు మనకి ఇనిషియల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్లస్ ఈ అక్యూస్ని అరెస్ట్ చేసిన వెంటనే ఈ 2 వర్షన్ని కూడా మేము ఒకసారి క్రాస్ చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తాం. మోటివ్ అనేది వీళ్ళు తండ్రి చెప్పడం వరకు, గంగాధర్ ఎవరు హర్షవర్ధన్ డిసీజ్డ్ అబ్బాయి తండ్రి ఉన్నారో వాళ్ళు చెప్పడం వరకు కూడా 2 రీజన్ ఉన్నాయి. ఒకటి అంటే కన్ఫర్మ్ చెయ్యాలి. ఫస్ట్ రీజన్ ఎవరు అక్యూజ్డ్ ప్రసాద్ ఉన్నారో, చనిపోయిన అబ్బాయికి మామ వరుస అవుతున్నారో వాళ్ళు కొడుకుకు కూడా 12 సంవత్సరాలు, వాళ్ళు కూడా బ్లడ్ క్యాన్సర్ ఉంది యాక్చువల్లీ. సో దానికైనా ఫినాన్స్ సపోర్ట్ అనేది గంగాధర్ దగ్గర అడుగుతున్నారు. గంగాధర్ కూడా టు ఎన్ ఎక్స్టెంట్ నేను ఫినాన్స్ సపోర్ట్ చేశాను, కానీ వాళ్ళు అడగడం జరిగింది ఎంత చేసినా వాళ్ళు బతకడానికి స్కోప్ తక్కువ ఉంది కదా అని చెప్పడం జరిగింది. దానివల్ల ఒకవేళ హర్ట్ అయ్యి నా అబ్బాయి ఇలాగా సఫర్ అయ్యారో అలా విధంగా మీరు కూడా సఫర్ అవ్వాలని ఒక ఉద్దేశం ఉండొచ్చు అనేది గంగాధర్ అనుమానంగా చెప్తున్నారు. రెండవది ఏంటంటే ఈవెన్ వాళ్ళు సిస్టర్కి ఈ వ్యక్తికి మధ్యలో కూడా ఇష్యూస్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇది 2వ మోటివ్ యాక్చువల్లీ. సో ఈ 2 మోటివ్ వల్ల చంపుటని మేము అనుకుంటున్నాం.